నువ్వంటే ఆ పిల్లకి ఇష్టమేరా ప్రసాద్. ఇష్టమేరా, కానీ ప్రేమించేంత ఇష్టమా అని. ఈ అమ్మాయి నీకు తెలుసా? బాగా తెలుసయ్య గారు. ఏ ఊరమ్మాయి? అది అది ఎందుకమ్మా అంత భయపడుతున్నావు? మీ ఊరి పేరు చెప్పు. నా పేరు నువ్వు చెప్పావు, ఊరి పేరు నేను చెప్పానంటే ఇప్పుడు ఆదిత్యతో పాటు నన్ను కూడా ఇక్కడ కట్టేస్తారేమో. ఏంటమ్మా ఏదో కంగారు పడుతున్నావు? మీ ఊరి పేరు చెప్పు. అదేనండి, మా ఊరు ఇక్కడ. ఎందుకమ్మా అంత భయపడతావు? తనది మా ఊరు పక్క ఊరే అయ్యగారు, రంగాపురం. అవునండి, మా ఊరు రంగాపురం. తన పూర్తి పేరు సత్యవాణి. అన్నీ మా పని మనిషి చెప్తుంది, నువ్వెందుకు చెప్పడం లేదు? అది మీరంత కోపంగా అడిగేసరికి భయం వేసిందండి. ఎందుకమ్మా భయం? నువ్వేం తప్పు చేయలేదు కదా. కవిత లోపలుంది, వెళ్ళు. ఆ గదిలో ఉందమ్మా, వెళ్ళు. చూస్తారేంట్రా, కొట్టండి. కవిత, నేను నీకోసమే వచ్చాను. నువ్వు ప్రేమించిన మనిషిని బయటలో కొడుతున్నారు, తను తెలీదని చెప్పావంట. పాపం ఆదిత్య ఎంత బాధపడుంటాడో కదా. ఏం చేయమంటావు? నా పరిస్థితి ఏంటో నీకు అర్థం కావట్లేదు. నేను నా ఇంట్లో ఉన్నా, జైల్లో ఉన్నట్టుంది. ఏ టైంలో ఏం జరుగుతుందోనని భయపడుతూ ఉన్నాను. అందుకే అబద్ధం చెప్పాను. అయినా నువ్వెలా వచ్చావు? ఆదిత్యని మనం కాపాడాలి, నీకు ధైర్యం చెప్పాలి. ఒక్క నిమిషం ఆగు. ఇదిగో మాట్లాడు. చూడు కవిత, ఆదిత్య మంచివాడనే కదా నువ్వు తనని ప్రేమించావు. మరి నువ్వు మనసిచ్చిన వాణ్ణి నీ ఇంటి గుమ్మం ముందే కట్టేసి కొడుతూ ఉంటే తనెవరో తెలియదని నువ్వు చెప్పడం ఎంతవరకు న్యాయం? నాకు బాధగానే ఉందండి, కానీ నేను నిజం బయటికి చెప్పేస్తే మా నాన్న చంపేస్తానన్నాడు. ఆయనకు ఎదురు చెప్పలేక భయంతో నేను అబద్ధం చెప్పాను. ఆడపిల్లని కదా, అంతకు మించి నేనేం చేయగలను? ఏం చేయగలను అంటే ఏమీ చేయలేవు. మనసిచ్చిన వాణ్ణి రక్షించుకోవాలనుకుంటే నీ ప్రయత్నం నువ్వు చేయగలవు. నువ్వు ధైర్యంగా నిజం చెప్తాను అంటే మీ ఇద్దరూ ప్రేమించుకుంటున్నట్టు మాకు సాక్ష్యాలు పంపించు. అవి చూపించి ఆదిత్యని మేం విడిపిస్తాం. మీ ప్రేమని గెలిపించి మీ ఇద్దరిని ఒకటి చేస్తామని నేను నీకు మాటిస్తున్నాను. ఈ ఊర్లో మా నాన్న మాట కాదని ఎవ్వరూ నాకు సహాయం చేయరు. అందుకే నేను భయపడి అబద్ధం చెప్పా. మీరందరూ నా వెంట ఉంటానంటే తప్పకుండా నేను సాక్ష్యాలు చూపిస్తాను. చెప్పాను కదా కవిత, ప్రేమ విలువేంటో తెలిసిన మనిషిని నేను. మీ ఇద్దరి ప్రేమ నిస్వార్థమైందని మాకు తెలుసు. 2 ఊళ్ల పగ కోసం మీ జీవితాలు బలైపోతాయి అంటే మేమెవరిని చూస్తూ ఊరుకోము. మురారి గారు కూడా అందుకే ఇక్కడికొచ్చారు. పెద్ద ఆవిడ ఈ ఊరి పొలిమేరలో కూడా అడుగుపెట్టని మనిషి. అలాంటి ఆవిడ మీ ఇంటికొచ్చి మాట్లాడిందంటే ఆదిత్యాన్ని తీసుకెళ్లడానికే కాదు, మీ ప్రేమని గెలిపించడానికి కూడా. మేమందరూ ఇంతలా చేస్తుంది నీ గురించే. మా ఊరు గురించి మీ నాన్న తప్పుగా మాట్లాడాడంట, మా అమ్మమ్మ గురించి కూడా తప్పుగా అన్నాడంట. మా మావయ్యకు కోపం వచ్చింది. మా మావయ్యని బాధ పెట్టిన వాళ్ళంటే నాకు నచ్చదు. మీ నాన్నకు సరైన బుద్ధి చెప్పాలి అంటే నువ్వు బయటకొచ్చి ఆదిత్యను ప్రేమిస్తున్నానని చెప్పాలి. ఇప్పుడే చెప్పమంటారా? ఆహా, వద్దు. ఇప్పుడు నువ్వు చెప్పినా అబద్ధమే చెప్పావని మీ నాన్న అందరినీ నమ్మిస్తారు. సాక్ష్యాధారాలతోనే మీ ప్రేమ నిరూపించాలి. నువ్వు ఆదిత్య తీసుకున్న ఫోటోలుంటే నాకు సెండ్ చేయి. తర్వాత విషయం నేను మాట్లాడతాను. ఇప్పుడే సెండ్ చేస్తానండి. నీకు పంపించాను చూడు. హలో రాధా,
నా ఫోన్కి ఫొటోస్ వచ్చాయి, నీకు పంపిస్తున్నాను చూడు. నాకేం జరిగినా పర్వాలేదు, ఆదిత్యని మాత్రం విపరీతంగా కొడుతున్నారు. తనని తొందరగా రక్షించండి. తనని చూస్తే నేను భరించలేకపోతున్నాను. సాక్ష్యాలు పంపించావు కదా, నీకు ఇంకేం భయం లేదు. నువ్వు ఆదిత్య హ్యాపీగా ఉంటారు, మీ ప్రేమ కూడా గెలుస్తుంది. ఉంటాను. సత్య, నువ్వు వెంటనే బయటకు వచ్చేసేయ్. సరే. చూసావా, నేను రాధా నీకోసం ఎంత చేస్తున్నామో. ఇంక నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. జాగ్రత్తగా ఉండు, సరేనా? నేను వెళ్ళొస్తాను. రాధా, ఇప్పుడు ఏం చేద్దాం? ఈ ఫొటోస్ని మురారి గారికి సెండ్ చేస్తున్నాను. ఈ ఆధారాలతోనే ఆయన వస్తారు. హలో రాధా. మురారి గారు, ఆధారాలన్నీ దొరికాయండి. అవన్నీ మీకు సెండ్ చేశాను. అర్జెంటుగా మీరు కవిత వాళ్ళ ఇంటికి వచ్చేసేయండి. అలాగే రాధా. ఓకే అంకుల్, నేను వెళ్ళొస్తాను. నీలిమా, ఎక్కడికెళ్ళావు? చాలాసేపటి నుంచి నీ గురించి ఎదురు చూస్తున్నావు. నా గురించా? ఎందుకంటే ఎందుకేంటమ్మా, పెళ్లి ముహూర్తం పెట్టించాం, ఇంకో నెల రోజుల్లో పెళ్ళంటున్నారు. ఎన్ని పనులుంటాయో నీకు తెలియందేముంది? ఇప్పుడు ఇవన్నీ ఎందుకులేండి అంకుల్, తర్వాత మాట్లాడుకుందాం. ముహూర్తాలు పెట్టేసుకున్న తర్వాత ఇక మాట్లాడుకోవడానికి ఏముండదమ్మా. అందరం తలో పని పట్టుకుంటేనే అనుకున్న సమయానికి ఎటువంటి ఆటంకం లేకుండా పెళ్ళనేదే జరుగుతుంది. నువ్వు కార్తీక్ అలా షాపింగ్కి వెళ్ళిరండి. పెళ్లికి కావలసినటువంటి బట్టలన్నీ కొనుక్కొని తెచ్చేయండి. చూడు, ఈ మాట నీతో చెప్తావని నీకోసం ఇల్లంతా వెతికాను, నువ్వెక్కడా కనిపించలేదు. ఎందుకు ఎక్కడికి వెళ్ళావు? మనసేమీ బాగోలేదంటే, అందుకే గుడికి వెళ్ళి దేవుడికి నా మనసులో ఉన్నది చెప్పుకున్నాను. పోనీలే, శుభకార్యానికి పనులు మొదలు పెడుతున్నప్పుడు గుడికి వెళ్ళి రావటం అనేది మంచిదేలే. ఇంకే వెళ్ళి షాపింగ్ చేసుకుని రండి. సారీ ఆంటీ, ఇప్పుడు నా మనసేమీ బాగోలేదు. ప్లీజ్, ఈరోజు నేను వెళ్ళను, ఇంకోసారి చూద్దాం. అరే అదేంటండి నీలమ అలా మాట్లాడుతుంది? తనిష్టపడే కార్తీక్ ని తనకిచ్చి పెళ్లి చేద్దామనుకుంటున్నాం కదా, మరి షాపింగ్కి వెళ్ళమంటే ఈ అమ్మాయి ఏంటి ఇలా అంటుంది? ఊర్మిళ, ఆడపిల్లకి పెళ్ళనగానే తన వాళ్ళు తనతో ఉండాలి అని అనిపిస్తుంది కదా. మనమంతా కూడా తన వాళ్ళమే కదండి. అయినా ఇక్కడ పరాయి వాళ్ళంటే ఎవరున్నారు చెప్పండి? మనం తనని అభిమానిస్తున్నాం, మన ఇంటి పిల్లగా చూసుకుంటున్నాం, కానీ తన వాళ్ళంటూ తనకుండాలి కదా. ఆ లోటు నీలిమలో ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. మనసేం బాగోలేదు, దేవుడి దగ్గరికి వెళ్ళి తన బాధ చెప్పుకుంది అంటే ఇంకా నీకు అర్థం కాలేదా? కన్నవాళ్ళు ఉంటే అత్తారింటికి వెళ్ళేటప్పుడు ఎంత బాగుంటుంది. అందుకే అన్ని బాధ్యతలు మనమే తీసుకుని చేస్తున్నా తనలో మాత్రం ఆ బాధ కనిపిస్తోంది. తనక్కూడా తండ్రి ఉండుంటే కూతురు పెళ్ళైనప్పుడు తండ్రి పడే హడావుడి ఆతృత మాటల్లో ఎవ్వరూ వివరించలేరు. ఆ లోటు లేని వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. తనని అభిమానించే తన మామయ్య కూడా దూరమైపోయాడు. అందుకే నీలిమ బాధపడుతుందేమో అని నాకు అనిపిస్తుంది. లేని మనుషుల్ని మనం ఎక్కడి నుంచి తీసుకొస్తామండి? భాను విషయంలో మనకి ధైర్యం చెప్పినటువంటి అమ్మాయి తన విషయంలో ఇబ్బంది పడుతుందని
నేను అసలు ఊహించలేకపోయాను. కానీ ఏం చేస్తాం, నీలిమకి నా అనేవాళ్ళెవ్వరూ లేరు కదా. తనకి అత్తవారిలైనా పుట్టిలైనా సరే మనం తప్ప ఇంకెవరున్నారు చెప్పండి. ఏంటి మురారి, అంతలా అవమానించినా ఇంకా బుద్ధి రాలేదా? మళ్ళీ ఇక్కడికి వచ్చావు? మా అమ్మ ఆపింది కాబట్టి నేను ఏమీ చేయకుండా వెళ్ళిపోయాను. కానీ తప్పు చేసే నీలంటే నీచుణ్ణి వదిలేస్తానని ఎలా అనుకున్నావు? తమ్ముడు, ఈ ఊరు నాది, జనం నా వాళ్ళు. ఇక్కడ నువ్వేం చేయగలవు? ఏ ఊర్లోనైనా న్యాయమే గెలుస్తుంది. జనమంతా న్యాయం వైపే నిలబడతారు. మా తమ్ముడిని అన్యాయంగా బంధించి చిత్రహింసలు పెడుతున్నారు. మీ కూతుర్ని ప్రేమించాడని తెలిసి వాడి మీద దొంగతన నేరం పెట్టారు. ఇవన్నీ మీరు చేస్తున్న తప్పులు. మాటలు మర్యాదగా రానివ్వండి. నా కూతురు వీడిని చూడలేదు, వీడెవడో తెలియదని చెప్పింది కదా. ఈ మురారి కూడా విన్నాడు. అందుకే నా మీద కత్తి దూస్తే వాళ్ళమ్మ తన్ని తీసుకెళ్ళింది. అన్నీ తెలిసి మళ్ళీ వచ్చారెందుకు? మర్యాదగా వెళితే మీకే మంచిది. లేదా మీ తమ్ముడికి పట్టిన గతే మీ అందరికీ పడుతుంది. నువ్వు బెదిరిస్తే భయపడిపోవడానికి నీ కింద పనిచేసే పాలేర్లం కాదు. నువ్వు కన్నెర చేస్తే వణికిపోవడానికి మేం పిరికి వాళ్ళం కాదు. నీ కూతురు ఈ ఆదిత్య ప్రేమించుకుంటున్నారని నీ మనస్సాక్షికి కూడా తెలుసు. మీ ఇంటి ఆడపిల్ల కాబట్టి నువ్వు భయపెట్టి ఆ అమ్మాయి నోరు నొక్కుండొచ్చు. కానీ ఇప్పుడు సాక్ష్యాధారాలతో సహా నిరూపించడానికే వచ్చాను. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? చెప్పింది కదా నా కూతురు. ఇంతకన్నా మించిన సాక్ష్యం ఇంకేముంది? నువ్వేం చేస్తావోనన్న భయంతో నీ కూతురు అబద్ధం చెప్పింది. ఏంటమ్మా ఈ గొడవ? కవితమ్మకి ఆ అబ్బాయి తెలియదని చెప్పింది కదా, మళ్ళెందుకు వచ్చి గొడవ పెడుతున్నారు? మీ ఊరు సర్పంచ్ కాబట్టి ఆయన చెప్పింది మీరు వింటున్నారు. మా ఊరి పిల్లాన్ని మీరు బంధించారు కాబట్టి తనని రక్షించుకోవడానికి మా ప్రయత్నం మేము చేశాం. మా వైపు నిజాయితీ ఉంది కాబట్టే ఈ ఇంటి ముందుకు వచ్చి ధైర్యంగా నిలబడ్డాం. అయినా మీకు సాక్ష్యాలే కదా కావాలి. చూడండి, చూడండి, అందరూ చూడండి. అందరూ చూడండి. ఏంటి సర్పంచ్ గారు ఇది? మీ కూతుర్ని ఏడిపిస్తున్నాడనే కదా వీడు తీసుకొచ్చి కొడుతున్నారు. ఇదంతా అబద్ధం. వాళ్ళు కావాలనే నాటకాలు ఆడుతున్నారు. ఆ ఫోటోలో ఉంది నా కూతురు కాదు. ఇప్పుడు కూడా తప్పించుకోవాలని ప్రయత్నించుకో. సాక్ష్యాధారాలతో సహా దొరికిపోయాం. మర్యాదగా ఆదిత్యని వదిలేయి, లేదంటే ఇక్కడ నీ అంతు చూడాల్సి వస్తుంది. ఇంకా చూస్తావేంటి కవిత? ఊరందరి ముందు ఏం జరిగిందో చెప్పు, అందరికీ తెలియాలి కదా. మా నాన్నగారే నన్ను భయపెట్టారు. అందుకే భయపడి అబద్ధం చెప్పాను. నేను ఆదిత్య ప్రేమించుకుంటున్నాం. ఆ కోపంతోనే ఆదిత్య మీద దొంగతనం నేరం మోపి ఇక్కడికి తీసుకొచ్చి కొడుతున్నారు. ఊరికి పెద్ద మనిషి అయ్యుండి మీరిలా చేయడం మంచిదేనా? మీకేం తెలుసురా? ఆడపిల్ల కన్న తండ్రి బాధ.
నా కూతుర్ని ఎవడో ప్రేమ పేరుతో మోసం చేస్తుంటే నేనెలా ఒప్పుకుంటాన్రా? మోసం చేయలేదు, మనసారా ప్రేమించాడు. జీవితాన్ని పంచుకోవాలనుకున్నాడు. కలకాలం తనతో జీవితాన్ని కోరుకుంటున్నాడు. అయినా ఆ కుటుంబానికి ఏం తక్కువ? వాళ్ళక్క డాక్టర్, ఆదిత్య కూడా బాగా చదువుకున్నాడు. మంచి ఉద్యోగం సంపాదించుకోగలడు. ఆల్రెడీ స్థిరపడి ఉన్న కుటుంబం. అలాంటి అబ్బాయికి మీ అమ్మాయిని ఇవ్వడానికి ఏంటి అభ్యంతరం? కులం కన్నా గుణాన్ని చూడాలి, ధనం కన్నా అభిమానాన్ని చూడాలి. ఎంత డబ్బు పోసినా మనసులో స్థానం లేని వాడితో ఆడపిల్ల ఎలా బతుకుతుంది? అలా అని పేదరింటికి ఇమ్మని చెప్పడం లేదు, ప్రేమించిన వాడికి ఇవ్వమని చెప్తున్నాము. తనైతే కవితను బాగా చూసుకుంటాడన్న నమ్మకం ఉంది కాబట్టే వాళ్ళ ప్రేమకు మేమంతా సపోర్ట్ చేస్తున్నాం. ఇంక నువ్వు తప్పించుకోలేవు ప్రకాష్. తప్పయింది. నేనే మూర్ఖంగా నా కూతురు ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను. పక్క ఊరు నుంచి వచ్చిన మా ఇంటి గురించి, నా ఆడపిల్ల గురించి ఇంతగా ఆలోచించారు. మీ అందరికీ క్షమాపణ చెప్తున్నాను. ఆదిత్యని మీరు తీసుకెళ్లొచ్చు. నువ్విక్కడ క్షమాపణ చెప్తే సరిపోదు. దేవతలాంటి మా అమ్మని నువ్వన్న మాటలకి ఆవిడ కాళ్ల మీద పడి క్షమాపణ చెప్పాలి. అప్పుడే నువ్వు చేసిన తప్పుకు పరిహారం ఉంటుంది. పద వెళదాం. అమ్మగారు. అయ్యయ్యో, ఏంటి ప్రకాష్, ఏమైంది? నన్ను క్షమించండమ్మా. మా ఊరన్న అహంకారంతో, మీ మీద ఉన్న కోపంతో అనకూడని మాటలు అన్నాను. ఈ ఊరంతా మిమ్మల్ని దేవతలా చూస్తారు. అలాంటి మిమ్మల్ని తప్పుగా మాట్లాడాను. నన్ను క్షమించండి. మీ ఊరు కాబట్టి అత్తయ్య మిమ్మల్ని వదిలేయమన్నారు. అదే మాట మా ఊళ్ళో జారుంటే ఇటు నుంచి నీ శవం వెళ్ళేది. కల్కి, తను తప్పుగా మాట్లాడాడని మనం కూడా అలా మాట్లాడడం మంచిది కాదు. ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు? ఎన్ని సంవత్సరాల్లో నిన్ను ఎవరైనా ఒక్క మాట అంటాం మాకు తెలుసా? కొంతమంది మన ఇంటికి వచ్చిన తర్వాతే నువ్వు మాటలు పడాల్సిన పరిస్థితి వచ్చేది. ఇప్పుడు ఈ భార్గవి తమ్ముడి గురించి ఆ ఊరెళ్ళి మాట పడ్డావు. దానికి కారణం కూడా చాలా తప్పుగా మాట్లాడుతున్నావక్క. ఈరోజు రాధ వల్లే ప్రకాష్లో ఈ మార్పు వచ్చింది. రాధ వల్లే కవిత ప్రేమ గెలుస్తుంది. తనకి అభిమానించడమే తెలుసు, అందరినీ గౌరవించడమే తెలుసు. అమ్మని మాట అన్నాడని నేను కత్తి దూశాను, కానీ అమ్మ నన్ను ఆపేసింది. ఈ ఇంటి పరువు నిలబెట్టాలని, ఆ ప్రేమని గెలిపించాలని రాధా తెలివిగా ప్లాన్ చేసింది. ఈ తండ్రిలో మార్పు వచ్చింది. అవునమ్మగారు, నా కూతురికి గొప్ప సంబంధం చెయ్యాలనుకున్నాను. డబ్బున్నవాడైతే సరిపోతుంది అనుకున్నాను. కానీ మనసారా ప్రేమించినవాడు మంచివాడు కాదు అని ఇష్టం లేని పెళ్లి చేసి నా కూతుర్ని బాధ పెట్టే పరిస్థితులు నేనే తీసుకురాబోతున్నానని మర్చిపోయానమ్మా. ప్రేమ విలువ ఏంటో చెప్పారు. అందుకే వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాను. తొందరలోని ముహూర్తాలు చూసి వాళ్ల పెళ్లి జరిపిస్తాను. ఆ పెళ్లి కూడా మీరే దగ్గరుండి జరిపించాలమ్మా. నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు, అందుకు సంతోషం. ఊర్ల మధ్య సరిహద్దులు ఉన్నట్టు మన మధ్య ఎన్నో గొడవలుండొచ్చు, కానీ దానికి పిల్లల్ని బలి చేయకూడదు. నీ కూతురు ఆదిత్యను ప్రేమించిందన్న కోపంతో నువ్వు తనని తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టావు. ఆ బాధ భరించినా ఇంకా నీ కూతురు మీద ప్రేమనే చూపిస్తున్నాడు. నీ మీద పగను పెంచుకోవాలనుకోవడం లేదు. అది ప్రేమకున్న బలం. ఎంతకన్నా గొప్పవాణ్ణి నువ్వు ఎక్కడి నుండి తీసుకురాగలవు? ఏ మనిషి గురించైతే నువ్వు నా మీద నిందలు వేశావో,
ఈరోజు ఆ రాధ వల్లే నీలో ఈ మార్పు వచ్చింది. ఎవరిని తక్కువ అంచనా వేయకు. రాధ గతాన్ని మర్చిపోయి ఉండొచ్చు, ఇంకేమైనా జరిగుండొచ్చు. కానీ ఆ అమ్మాయి వల్ల మంచి మాత్రమే జరుగుతుంది. అది గుర్తుపెట్టుకో. చెప్పాను కదమ్మా, నా కళ్ళు తెరుచుకున్నాయమ్మా. ఇంకెప్పుడు తప్పు చెయ్యను. వస్తానమ్మా. రామ్మా. చాలా థ్యాంక్స్ రాధా. నువ్వే లేకపోతే నా తమ్ముణ్ణి ఎలాంటి పరిస్థితుల్లో చూడాల్సొచ్చేదో తలుచుకుంటే ఇప్పటికీ భయంగానే ఉంది. భార్గవి, మనం అందరం మనుషులం. మనలో ఒకరికి కష్టం వస్తే మనమే స్పందించాలి, మనమే పరిష్కరించుకోవాలి. దానికి కృతజ్ఞతలు అక్కర్లేదు. నువ్వు హాస్పిటల్కి వెళ్ళి మీ తమ్ముడిని చూసుకో. సరే రాధా. నిజంగా నువ్వు చాలా గ్రేట్ రాధా. నేను ఆవేశంతో వాడి మీదకి వెళ్ళాను. నువ్వు ఆలోచనతో వాళ్లలో మార్పు తీసుకొచ్చావు. దీనికి సత్య కూడా సహకరించడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎవరైతే అమ్మను అవమానించారో వాడే వచ్చి అమ్మ కాళ్ల మీద పడి క్షమాపణలు చెప్పేలా చేశావు. ఇదంతా నీ వల్లే జరిగింది. రాధ వల్ల ఎప్పుడు మంచి జరిగింది మురారి. కొంతమందికి నచ్చినంత మాత్రాన మనమేం చేయగలం? ఏంటి అందరూ రాధని దేవతం చేస్తున్నారు? అమ్మ కూడా తన విషయంలో పాజిటివ్గా మారుతుంది. అమ్మ మనసు మారిందంటే అది ఇక్కడే ఉండిపోతుంది. అప్పుడు నా కూతురు స్థానం ఏమవుతుంది? ఎవరండి? ఎవరు మీరు? మా కల్పవల్లి. మా కంటి దీపం గురించి ఇక్కడికి వెతుక్కుంటూ వచ్చాము. అసలు మీరు ఎవరు, ఎందుకొచ్చారో అది చెప్పండి. మా ఇంటి ఆడపిల్ల తప్పిపోయి మేము చాలా బాధపడ్డాము. తన కోసం ఊరూరు వెతుకుతున్నాము. తన ఆచూకీ నిన్ననే తెలుసుకున్నాం. ఈ రోజు రెక్కలు కట్టుకుని వాలిపోయాము. తను ఎవరో కాదు, అదిగో మా కీర్తి.